స్టార్ట్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే సార్, స్కిజోఫ్రెనియా అంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డరా? గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయ్యజాకే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్, స్కిజోఫ్రీనియా ఈ రెండు వేరు వేరు. ఎంపీడీ అనేది, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఒక న్యూరోటిక్ ప్రాబ్లము. స్కిజోఫ్రీనియా అనేది ఒక సైకోటిక్ ప్రాబ్లము. రెండు తెగలుగా చూస్తాం. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే అనేక సినిమాల్లో కూడా చూపించారు. ముఖ్యంగా అపరిచితుడు సినిమా వచ్చాక ఇది బాగా పాపులర్ అయింది. అంటే ఒక మనిషి ఒక టైంలో ఒక వ్యక్తిలాగా ప్రవర్తిస్తారు, ఇంకో టైంలో ఇంకో వ్యక్తిలాగా, ఇంకో టైంలో తన ఒరిజినల్ వ్యక్తిత్వంతో ఇలా ప్రవర్తిస్తున్నాడని ఆ పర్సనాలిటీకి తెలియదు, ఆ పర్సనాలిటీ ప్రవర్తిస్తుందని ఈ పర్సనాలిటీకి తెలియదు. కానీ మిగతా విషయాల్లో నార్మల్సీ వచ్చినప్పుడు, నార్మల్గా ప్రవర్తిస్తున్నప్పుడు అతను నార్మల్గానే ఉంటాడు. భ్రమలు భ్రాంతులు ఉండవు. పర్సనాలిటీయే చేంజ్ అయిపోతుంది. అందుకని మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అన్నాం. అయితే స్కిజోఫ్రీనియాలో అంటే ఇది ఒక కంటిన్యూస్ డిజార్డర్. వాటిలో భ్రమలు భ్రాంతులు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ కూడా కంటిన్యూగా ఉంటాయి. అది పూర్తిగా భ్రమలు భ్రాంతుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇక లాజికల్ థింకింగ్ ఏముండదు, వాటికి అనుగుణంగానే ప్రవర్తిస్తారు. సో దీన్ని మల్టిపుల్ ఎంపీడీని న్యూరోటిక్ సమస్యగా, స్కిజోఫ్రీనియా సైకోటిక్ సమస్యగా చూడాలి తప్ప ఒకటిగా చూడటానికి లేదు. మీ డాక్టర్ అయ్యజాకే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.